హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ రియలీ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే అండ్ ఈరోజు ఐమ్ గోయింగ్ టు న్యూయార్క్ సిటీ. అంటే న్యూయార్క్ ఎప్పుడు వెళ్తూ ఉంటా, ఎవ్రీ వీక్ 3 days వెళ్తూ ఉంటా, బట్ మోస్ట్లీ ఆఫీస్ వర్క్ పైన వెళ్తా అన్నమాట. సో బట్ ఈరోజు ఊరికి అట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏమైనా మంచిగా తినడానికి అన్నట్టు నా పర్సనల్ రీజన్ కోసం వెళ్దాం అన్నట్టు అనుకున్నాను అన్నమాట. మా ఫ్రెండ్ది కూడా ఒక డ్రెస్ రిటర్న్ చేసేది ఉంది న్యూయార్క్లో. సో అలానే డ్రెస్ రిటర్న్ చేసి దగ్గరలో చెల్సీ మార్కెట్ అని ఒక ఫుడ్ ప్లేస్ ఉంటుంది అనమాట. దే హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇన్సైడ్ దట్ మార్కెట్. రీసెంట్గా 2 months బ్యాక్ వెళ్ళాను నేను, బట్ అప్పుడు వెళ్ళినప్పుడు చాలా హడావిడిలో ఉండే నేను. సో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు, పెద్దగా ఏం తినలే. సో ఈరోజు అలా వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం మంచిగా ఏమైనా ఫుడ్ తిని వద్దాం అన్నట్టు అనుకున్నాను అన్నమాట. So I thought I'll also take you guys along with me and show you some of my favorite places, like na favorite spots or kottaga edana explain cheste recommendations kuda ee video lo share chesukundam annattu. Already time 2 అవుతుంది అనుకుంటా, చాలా లేట్ అయిపోయింది. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇంట్లోనే కూర్చున్నా ఏం చేద్దాం ఈరోజు అన్నట్టు. తర్వాత లాస్ట్లో సరేలే న్యూయార్క్ పక్కనే ఉంటుంది కదా, న్యూయార్క్ వెళ్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాను అన్నమాట. సో లెట్స్ గో. చాలా వీడియోస్లో మీరు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, సో ఇప్పటి నుంచి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుందాము అన్ని వీడియోస్లో అన్నట్టు. చోకర్ వచ్చేసి స్వరోస్కిలో తీసుకున్నా, అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఓక్ ఫోర్ట్లో తీసుకున్నా. ఈ టాప్ వచ్చేసి ఆల్ సెన్స్లో కొన్నా, అండ్ షార్ట్స్ వచ్చేసి అమెరికన్ ఈగల్లో. ఈరోజు ఐమ్ ఆల్సో క్యారింగ్ దిస్ బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి జారాలో తీసుకున్నా. ఒకవేళ వీటికి లింక్స్ ఇంకా ఉంటే ఈ వీడియోలో లింక్ చేస్తాను, అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ బ్యాగ్ డీటెయిల్స్. యా, ట్రైన్లో వెళ్దాం అనుకున్నా, బట్ వీకెండ్ ట్రైన్స్ ఎక్కువ ఉండవు, సో కార్లో వెళ్దాం అన్నట్టు డిసైడ్ అయినా. సో ఐ లివ్ వెరీ క్లోజ్ టు న్యూయార్క్. ఒక 25 to 30 minutes దూరంలో ఉంటాను నేను. ట్రైన్లో వెళ్ళినా ఆర్ కార్లో వెళ్ళినా కూడా సేమ్ టైమే అవుతుంది అన్నమాట. ఈరోజు వీకెండ్ కదా, సో వీకెండ్లో ట్రైన్ అంత ఫ్రీక్వెంట్గా ఉండవు, సో కార్లో వెళ్దాం అన్నట్టు డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యా. బట్ దారిలో అయితే చాలా అంటే చాలా క్రేజీ ట్రాఫిక్ ఉండే. టనల్లోనే ఒక 10 to 15 minutes ఇక్కడనే స్ట్రక్ అయినా అనమాట. ఫైనలీ ఆఫ్టర్ 45 minutes అనుకుంటా ఫైనలీ న్యూయార్క్ రీచ్ అయినా నేను. ఈ న్యూయార్క్కి కార్లో రావాలంటే పెద్ద హెడేక్, పార్కింగ్ దొరకలేదు. పార్కింగ్ కోసం స్ట్రీట్స్ అన్నీ తిరిగి ఫైనలీ పార్క్ చేసా. అదే వెళ్ళాలి అనుకున్న మార్కెట్, చెల్సీ మార్కెట్ పక్కనే గూగుల్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. So this Chelsea market is in Soho, one of the most expensive neighborhoods in NYC. నా ఒపీనియన్లో చెల్సీ మార్కెట్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ ఫన్ ప్లేస్ టు గో. లైక్ లోపల చాలా అంటే చాలా స్టోర్స్ ఉంటాయి అన్నమాట. రెస్టారెంట్స్ నుంచి గ్రాసరీ షాపింగ్కి కానీ ఆర్ క్లోదింగ్ కూడా లోపలనే చాలా అంటే చాలా స్టోర్స్ ఉంటాయి. ఇట్ వుడ్ హానెస్ట్లీ టేక్ సెవరల్ అవర్స్ టు కైండ్ ఆఫ్ లైక్ వాక్ అరౌండ్ అండ్ అన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా. నేను మార్నింగ్ జస్ట్ వాటర్ మిలన్ జ్యూస్ తాగా, లంచ్ కూడా ఇంకా చేయలేదు. టైం ఆల్మోస్ట్ 3 కావస్తుంది. ఐ వాజ్ సో హంగ్రీ అండ్ ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ ఫిల్లింగ్. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఒక పిజ్జా ప్లేస్కి వచ్చా, అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఫలాగా పిజ్జేరియా సిసిలియానా. ఐ థింక్ ఐ సెడ్ ఇట్ రైట్. ఇట్స్ ఇటాలియన్ రెస్టారెంట్. They had some pizza slices on display. Anni చూసి I picked a vegan pizza slice because it looked most appetizing to me. Honestly guys, if you ever come to Chelsea market, this place is a must try. చాలా అంటే చాలా బాగుండే పిజ్జా అసలు. ఈచ్ స్లైస్ వచ్చేసి $7 to $8 is like minimum అన్నమాట. I think I paid $8, but it was definitely worth the hype. చాలా అంటే చాలా బాగుండే పిజ్జా. పిజ్జా తిన్నాక ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ రియలీ స్వీట్. పక్కనే జోయి టార్ట్ కెఫే అని ఒక చిన్న ప్లేస్ కనిపించింది. దే సెల్ దిస్ అమేజింగ్ టార్ట్స్. ఇవి బేసికలీ ఎగ్ కస్టర్డ్స్ అన్నమాట. వీటిని హై టెంపరేచర్లో బేక్ చేస్తారు అంటిల్ దే ఆర్ లైక్ పర్ఫెక్ట్లీ క్యారమలైజ్డ్. చాలా అంటే చాలా బాగుండే ఇవి, చాలా క్రీమీ ఉండే, ఇట్లా నోట్లో వేయంగానే కరిగిపోతుండే అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉండే. నేను 2 టార్ట్స్ తీసుకున్నా అండ్ ఐ పేడ్ లైక్ $5 ఓన్లీ. హైలీ రికమెండ్ దిస్ ప్లేస్ యాజ్ వెల్. ఇప్పుడే స్వీట్ తిన్నా కాబట్టి మళ్ళీ స్వీట్ తినాలనిపించలేదు. బట్ ఈ ప్లేస్ పేరు వచ్చేసి సీడ్ అండ్ మిల్. వీళ్ళ దగ్గర హల్వా దొరుకుతుంది. నేను పాస్ట్లో చాలాసార్లు ట్రై చేసా, చాలా అంటే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో మస్ట్ ట్రై. నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, అండ్ లోపల ఒక జ్యువెలరీ స్టోర్ ఉండే. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్వి, ప్యూర్ స్టోన్తో చేసినవి అన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుండే, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే అనమాట. ఈవెన్ లైక్ ఎ స్మాల్ నెక్లెస్ వాజ్ లైక్ $60 ఉండే. సో ఐ డెంట్ బై ఎనీథింగ్. ఒక ఇండియన్ ఫుడ్ ప్లేస్ కూడా ఉండే, చోటే మియా అని.
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముతుండే వీళ్ళు, చాలా బాగుండే చూడ్డానికైతే. బట్ నేను ఎప్పుడు ఇండియన్ ఫుడే తింటా కదా అన్నట్టు ఏం ట్రై చేయలేదు. నెక్స్ట్ నేను ఒక టాకో ప్లేస్కి వచ్చా. ఈ ప్లేస్ పేరు వచ్చేసి లోస్ టాకోస్ నెంబర్ 1. ఐ హర్డ్ సో మచ్ అబౌట్ దిస్ ప్లేస్. న్యూయార్క్లో కూడా చాలా లొకేషన్సే ఉన్నాయన్నమాట వీళ్ళవి. ఈ రెస్టారెంట్కి అయితే చాలా పెద్ద లైన్ ఉండే అండ్ ఐ స్టూడ్ ఇన్ లైన్ ఫర్ 10 minutes. ఫైనలీ ఐ ఆర్డర్ 2 టాకోస్, ఒకటి చికెన్, ఇంకొకటి క్యాక్టస్ది. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అన్నట్టు ట్రై చేద్దాం అనుకున్నా. చికెన్ టాకో వాజ్ అట్లీస్ట్ బెటర్గా ఉండే, బట్ క్యాక్టస్ అయితే అస్సలు బాగాలేకుండే. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదన్నమాట. అంత హైప్, అంత పెద్ద లైన్ ఎందుకుందో నాకు తెలియదు. బట్ ఐ డోంట్ నో, ఐ డింట్ లైక్ ఇట్, ఐ డోంట్ రికమెండ్ ఇట్. ఇంత తిరిగాక ఐ రియలీ నీడెడ్ ఏ కాఫీ బ్రేక్. ఒక కాఫీ బార్ ఉండే అనమాట, పులి అని, అండ్ దే హ్యాడ్ కార్డమన్ లాటే. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, సో ట్రై చేద్దాం అనుకుని ఆర్డర్ చేశా. ఇట్ వాజ్ ఆల్సో ఓకే, అంత గ్రేట్ ఏం లేకుండే. చెల్సీ మార్కెట్లో ఈరోజు నా లాస్ట్ స్టాప్ వచ్చేసి ఈ డోనట్ ప్లేస్. ఇట్స్ కాల్డ్ డోనట్ ట్రీ. వీళ్ళ దగ్గర బైట్ సైజ్డ్ మినీ డోనట్స్ దొరుకుతాయి. నేను చెల్సీ మార్కెట్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్లేస్కి అయితే కంపల్సరీ వస్తాను నేను. ద థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ దిస్ ప్లేసెస్ ది మేక్ ది డోనట్స్ దెన్ అండ్ దేర్. సో ఇట్స్ సూపర్ ఫ్రెష్ అన్నట్టు. అండ్ మనకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుండే ఈ డోనట్స్ కూడా. సో ఐ ఆల్సో హైలీ రికమెండ్ దిస్ ప్లేస్. చెల్సీ మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా అంటే చాలా ఫుడ్ ప్లేసెస్, షాప్స్ ఉన్నాయి. బట్ ఐ వాజ్ సో ఫుల్ అండ్ టైర్డ్, ఐ రియలీ నీడెడ్ సంథింగ్ టు డ్రింక్. పక్కనే స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీ ఉండే అన్నమాట. అండ్ ఈ స్టార్బక్స్కి నేను పాస్ట్లో చాలాసార్లే వచ్చిన. ఐ లవ్ దిస్ ప్లేస్. దే రోస్ట్ ద కాఫీ బీన్ ఇన్ హౌస్. మనకి ఇక్కడ దొరికే కాఫీకి బయట స్టార్బక్స్లో దొరికే కాఫీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఐ ఆర్డర్డ్ వైట్ చాక్లెట్ మోకా. చాలా అంటే చాలా బాగుండే. చెల్సీ మార్కెట్ ఎప్పుడైనా వస్తే పక్కనే స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీ కూడా ఉంటుంది అండ్ గూగుల్ ఆఫీస్ కూడా ఉంది. సో యూ కెన్ సీ ఆల్ దీస్ ప్లేసెస్ టుగెదర్. తిండికి కాసేపు బ్రేక్ ఇచ్చి ఫైనలీ షాపింగ్ మీద పడ్డా. స్టార్బక్స్ పక్కనే ఆంథ్రపాలజీ ఉండే మై ఫేవరెట్ స్టోర్. వీళ్ళ దగ్గర క్లియరెన్స్లో నాకు జ్యువెలరీ బాక్స్ ఎప్పటి నుంచో కావాలనుకుంటుండే. సో జ్యువెలరీ బాక్స్ ఒకటి అండ్ ఒక క్యాండిల్ తీసుకున్నా. నాకు ఈ షూ బాగా నచ్చినాయి, కానీ ఆల్మోస్ట్ $200. If you are looking to shop in New York, you should definitely check out Soho. లిటరలీ మనం రెగ్యులర్గా షాప్ చేసే బ్రాండ్స్ నుంచి పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్స్ అన్నీ కూడా ఇదే ఏరియాలో ఉండే. ఈ స్ట్రీట్ని స్ప్రింగ్ స్ట్రీట్ అంటారు. ఈ స్ట్రీట్లో అయితే లిటరలీ మోర్ దెన్ 40 లైక్ క్లోదింగ్ అండ్ జ్యువెలరీ బ్రాండ్స్ ఉండే అన్నమాట. ఐ లవ్ దిస్ స్ట్రీట్. లిటరలీ అందరి చేతిలో ఇదర్ అరిట్జియా ఆర్ జారా బ్యాగ్స్ ఉండే అన్నమాట. ఈ మధ్య నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి ఐ ఆల్సో వాంటెడ్ టు బై సమ్ ఆఫీస్ వేర్ లైక్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్. అండ్ అరిట్జియా హ్యాస్ సమ్ అమేజింగ్ వర్క్ వేర్. అరిట్జియా ఆల్సో హ్యాడ్ 50 to 70% ఆఫ్. మొత్తం పర్చేస్ పైన కాదు, బట్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. నాకు కొన్ని నచ్చినాయి, బట్ నా సైజ్ లేకుండే అండ్ ఐ డెంట్ ఫైండ్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో నేను అరిట్జియాలో అయితే ఏమీ తీసుకోలేదు. అరిట్జియా తర్వాత నేను జారా కూడా వెళ్ళా. జారా ఆల్సో హ్యాడ్ సేల్. రీసెంట్గా July 4th సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అప్పుడున్న సేలే ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. జీన్స్, షర్ట్స్ అన్నీ కూడా కొన్ని అయితే $10 కూడా ఉండే జారాలో. జారా ఈజ్ యూజువలీ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ సేల్ ఉన్నప్పుడైతే పీపుల్ గో క్రేజీ అండ్ దే బై లైక్ ఎనీథింగ్. చాలామంది ఉండే జారాలో. అండ్ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేశారు. నాకు అలా ఉంటే నచ్చదన్నమాట. అంటే వెతుక్కోవాలి కదా, నాకంత ఓపిక కూడా లేకుండే జారాలో వెతుక్కునే అంత. సో నేనేం షాప్ చేయలేదు జారాలో, బట్ ఐ డెఫినెట్లీ చెక్డ్ అవుట్ దేర్ కిడ్స్ సెక్షన్. మనం రెగ్యులర్గా కొనే మన బట్టల కంటే కూడా కిడ్స్వి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి జారాలో. ఐ వాంటెడ్ టు బై సమ్ స్టఫ్ ఫర్ మై నెఫ్యూ. అండ్ కిడ్స్ సెక్షన్లో అన్నీ లైక్ జీన్స్ అండ్ టీ-షర్ట్స్ ఫర్ ద కిడ్స్ ఆర్ లైక్ $5, $7 ఉండే అనమాట. సో కాసేపు అలా ఎక్స్ప్లోర్ చేశా జారాలో. దాని తర్వాత వేరే కొన్ని స్టోర్స్ కూడా వెళ్ళాను నేను, బట్ ఐ డెంట్ రియలీ బై మచ్. ఏదో అక్కడక్కడ ఒక 2-3 టీ-షర్ట్స్ తీసుకున్నా అంతే. Everybody is literally buying from Aritzia, but I didn't find anything. చాలా అంటే చాలా ఎక్కువ తిరిగేసా ఈరోజు నేను. అండ్ ఐ వాజ్ సో టైర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ద డే. కొందరు చేతుల్లో బోబా డ్రింక్ చూసా అండ్ ఐ స్టార్టెడ్ క్రేవింగ్ ఫర్ బోబా.
సో బోబా తాగుదాం అన్నట్టు గ్రీనిచ్ విలేజ్కి వచ్చాను నేను. పక్కనే NYU యూనివర్సిటీ కూడా ఉండే. ఈ ఏరియా చాలా బాగుండే గైస్. ఐ మైట్ హ్యావ్ హ్యాడ్ ద బెస్ట్ బోబా ఎట్. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి చిహిరో టీ. వీళ్ళ దగ్గర బోబా చాలా బాగుండే. నేను ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు పొమెలో మ్యాంగో సాగో అని ఒక బోబా ట్రై చేసా. చాలా అంటే చాలా బాగుండే. మనం రెగ్యులర్గా ట్రై చేసే బోబా కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉండే అనమాట. కొంచెం న్యాచురల్గా అనిపించింది. వీటిలో టాపిక్ సీడ్స్ వేయకుండా సాబుదానా వేశారనుకుంటా. చాలా బాగుండే. సో ఇఫ్ యూఆర్ ఎ బోబా లవర్ యూ షుడ్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ ప్లేస్. But anyways guys, this is the end of the vlog. I really hope మీకు ఈ vlog నచ్చుతుంది అనుకుంటున్నాను. And also stay tuned for part 2.